గంగాజలం శరీరానికి తాకితే పుణ్యం అంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని ఒక జీవశక్తిగా నిర్వచించారు. వెల్కమ్ టు తారా అమృతం. గంగాజలంలోని అద్భుత రహస్యాలు తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు దీన్ని ఒక జీవశక్తిగా నిర్వచించారు. ఎందుకంటే ఇది ఆమ్లజనకంగా ఉంటుంది. బ్యాక్టీరియాను చంపగల శక్తి కలిగిన ప్రపంచంలో ఒక్కటే నీటి ప్రవాహం ఇది. ఈ ఒకే ఒక్క నది ఎందుకు అద్భుతంగా మారింది? అసలు గంగా నది జన్మస్థానం ఎక్కడ? గంగా నది గంగోత్రి గ్లేసియర్ నుండి పుట్టింది. ఇది ఉత్తర భారతదేశంలో ప్రయాణించేంత మేరకు ఎటు చూసినా ఔషధ మొక్కల అడవులే. బ్రహ్మి, తులసి, గిలియో, వజ్రదండి, హరిద్ర మొదలైనవి అన్ని మొక్కలు వర్షాకాలంలో ఈ జలంతో కలిసిపోతాయి. అందుకే గంగాజలం శరీరానికి స్నానం మాత్రమే కాదు, మూలికల సమ్మేళనం కూడా. గంగా నదిలో బ్యాక్టీరియాలను సంహరించేటటువంటి బ్యాక్టీరియోఫేజ్ ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. 1896లో ఎర్నెస్ట్ హంకెన్ అనే శాస్త్రవేత్త గంగా జలాన్ని పరీక్షించాడు. అందులో ఉండేటటువంటి అద్భుతమైన జీవిని కనుగొన్నాడు. అదే బ్యాక్టీరియోఫేజ్. ఇది మనకు హాని చేసే బ్యాక్టీరియాలను తినేస్తుంది. దీనివల్లనే గంగా జలంలో ప్లేగు, కలరా లాంటి రోగాలు ఆ ప్రాంతంలో వ్యాపించలేదు. ఇది నదిలో సహజంగా ఉండేటటువంటి జీవశక్తి. దీనికి గల శాస్త్రీయ నిర్ధారణలు చూద్దాం. ఐఐటి రూర్కీ, నాసా, WHO వంటి సంస్థలు ఈ బ్యాక్టీరియోఫేజ్ను 21వ శతాబ్దంలో కూడా గుర్తించాయి. ప్యారిస్కి తీసుకెళ్లినటువంటి గంగాజలం ఒక సంవత్సరమంతా చెడకుండా నిలిచింది. ఇది సాధారణ నీటికి అసాధ్యం. అంతేకాదు, గంగాజలంలో హయ్యర్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి ఉంటుంది. ఇది చల్లగా ఉండేలా చేస్తుంది, సజీవతని నిలబెట్టేలాగా. దీనికి ఉన్న మరో గుణం సెల్ఫ్ ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీ, అంటే శుద్ధి చేసేటటువంటి శక్తి అన్నట్టు. గంగాజలంలో సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఎంజైమ్స్ ఉన్నాయి అని ఎవరు చెప్పారు? కలకత్తా, కెనడా పరిశోధనలు చెప్తున్నాయి. ఈ నీరు ధూమపానం చేసిన వారికి, చర్మ వ్యాధులున్న వారికి స్నానంగా వాడితే కొంత ఉపశమనం కలిగిస్తుందన్న వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే పునర్నవ, చందన, తులసి లాంటి మూలికల నుండి వచ్చిన మైక్రోన్యూట్రియన్స్ ఈ నదిలో కలుస్తాయి. మనం దీనిని ఆధ్యాత్మిక దృష్టితో చూద్దాం. ఈ గంగా జలాన్ని మన పెద్దలు పూజలలో వాడతారు. ఓం గంగాయే నమః అనే మంత్రం వల్ల నీటిపై ధ్వని తరంగాలు ప్రభావం చూపుతాయి. జపం చేసిన నీరు శరీరాన్ని తాకినప్పుడు మనసు ప్రశాంతమవుతుంది. ఇది నాదబ్రహ్మ జలతత్వం యొక్క సంయోగం. అందుకే పెద్దలు చెప్తారు, గంగా జలాన్ని కేవలం తాగకు, దాన్ని ఆరాధించు. అది నీటిలో లేదు, నీటిలో దాగి ఉన్న ప్రకృతి తల్లి శక్తిలో ఉంది. గంగాజలం అది నీరు కాదు, శుద్ధి, శాంతి, జీవశక్తి. ఇది మీ తారా అమృతం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.